కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ అడబాల కుందరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. గండేపల్లి మండలం ఉప్పలపాడు సర్పంచ్ అడబాల రామాంజనేయులు తండ్రి అడబాల కుందరాజు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై కుందరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడు అడబాల కుందరాజు అని, ఆయనలోని పట్టుదల, వ్యక్తిత్వం, స్వభావాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాయకులందరూ ఒకే వేదిక మీదకు వచ్చి సమస్యలపై చర్చించుకుందామని సూచించారు. మల్లేపల్లి నుండి ఉప్పలపాడు వరకు తారు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య ద్వారా ఎస్వీఎస్ అప్పలరాజు, అడబాల భాస్కర్రావు, తోట రవి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుందరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తొలిసారిగా ఉప్పలపాడులో అడుగు పెడుతున్నాను. నేను ఏం చెయ్యాలి ఆ గ్రామానికి అని చెప్పి ఆలోచన చేశాను. నేను ఏదైతే ఈరోజు మల్లేపల్లి నుంచి ఉప్పలపాడు వచ్చినటువంటి రోడ్డులో, ఎందుకంటే కాలూరు నుంచి రాజపూర్ వరకు కూడా ఆల్రెడీ శాసనసభ్యుడు అయిన మరుక్షణమే దాన్ని శాంక్షన్ పరిస్థితి, దాని పనులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డుని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని ఇద్దామని చెప్పేసి ఈరోజు ఉదయం 10 గంటలకే డిఏని వెలిసి దానికి ఎస్టిమేట్ వేసి ఆ ఎస్టిమేట్ కాపీ కలెక్టర్కి పంపించి శాంక్షన్ తీసుకుని రోడ్డు తార్ రోడ్డుగా ఊరు కొత్త వరకు కూడా తార్ రోడ్డు అయ్యా, ఇక్కడికి వచ్చే సిమెంట్ రోడ్డు వరకు కూడా తార్ రోడ్డు అయ్యేటటువంటి నిధులు శాంక్షన్ తీసుకుని అది కుందరాజు గారు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సందర్భంలో మీకు ఇబ్బంది అని చెప్పేసి నిర్ణయం తీసుకుని వచ్చారు. అది శాంక్షన్ ఇచ్చాం. తొందరలో 1 వారం రోజుల్లోనే పని కూడా మొదలు పెడతారు. దాన్ని పూర్తి చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ